వావ్ 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 రైన్ ఇన్ దుబాయ్లో వాతావరణం బాగా మారింది. 31st నుంచి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా లేదు. ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా వర్షాలు పడతానే ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్లయితే వర్షాకాలంలో కంటిన్యూస్గా మనకు వర్షాలు పడితే అక్కడ మనకు అలవాటు. ఇక్కడ మాత్రం ఎప్పుడో మేము సంవత్సరానికి ఒక్కసారి వర్షం పడింది అని అంటే అది గ్రేట్ అన్నమాట. సూపర్ అండి, సూపర్ వెదర్. ఈ వెదర్లో చక్కగా పకోడీలు చేసుకొని తింటే అదిరిపోద్ది. హలో ఫ్రెండ్స్, నేను మీ రఘు దుబాయ్ ఎక్స్ట్రీమ్ ఛానల్ నుంచి. దుబాయ్లో వాతావరణం బాగా మారింది. ఇక్కడైతే మాకు వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ 2021 31st నుంచి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు. ఇప్పుడే ఇది అంటే వాతావరణంలో బాగా మార్పులు వచ్చాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, వర్షం అయితే తగ్గింది ఇప్పుడు. కానీ ఈ 4 రోజులుగా చాలా అంటే ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా వర్షాలు పడతానే ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్లయితే వర్షాకాలంలో కంటిన్యూస్గా మనకు వర్షాలు పడితే అక్కడ మనకు అలవాటు. ఇక్కడ మాత్రం ఎప్పుడో మేము సంవత్సరానికి ఒక్కసారి వర్షం పడింది అని అంటే అది గ్రేట్ అనమాట. ఇంకా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ, చూద్దాం. నిన్న మొన్న అయితే ఇంకా దుబాయ్ మొత్తం అట్లా ఎక్కడక్కడ వాటర్ అయితే స్టాగ్నేట్ అయిపోయింది. ఎవరు కూడా ఎటు కదలేని పరిస్థితి అయింది. మనం ఇప్పుడు మహమ్మద్ బిన్ షేక్ జాయిద్ రోడ్లో ఉన్నాం. ఈ రోడ్డు హైయెస్ట్ స్పీడ్ 120 అంటే మనం బఫర్ స్పీడ్ 20 అంటే 140 వరకు వెళ్ళొచ్చు అనమాట. 140 దాటామంటే రాడార్ మనకి ఫైన్ ఇస్తుంది. ఇంకా చూడొచ్చు మీరు, మనకి ఇప్పుడు లెఫ్ట్లో మీరు చూసుకున్నట్లయితే అక్కడ కెమెరా సెట్ చేసి పెట్టారనమాట. అలా ప్రతి 2 కిలోమీటర్స్కి ఇక్కడ మనకి రాడార్స్ అనేవి సెట్ చేసి ఉంటాయి అన్నమాట. అది జస్ట్ మనం ఏమైనా ఓవర్ స్పీడ్ వెళ్ళినా, లేదంటే వెహికల్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా రోడ్డు మీదకి వచ్చినా, ఇటువంటివన్నీ కూడా ఆ కెమెరాస్ అనేవి పట్టుకుంటాయి అన్నమాట. మనం ఇప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు చాలా సోఫిస్టికేటెడ్. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా లేదు. వర్షం పడింది అని అంటే ఎప్పుడో జనవరిలో పడేది, కానీ ఒక్కసారి అంతే, 1-2 సార్లు మ్యాక్సిమం. కానీ ఇప్పుడు 4 రోజులుగా కంటిన్యూస్గా ఇక్కడ వర్షాలు పడతానే ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ మనకి లెఫ్ట్లో చూసామనుకోండి, ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, అదే రాడార్ అనమాట. మేము ఫోన్ కూడా మనం ఏమైనా ఇప్పుడు మన చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాం అనుకోండి, ఫైన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. రెండోది సీట్ బెల్ట్ కంపల్సరీ. ఇక్కడ సీట్ బెల్ట్ వేసుకోకపోతే 400 ఫైన్ ఇస్తారు. అంటే 400 అంటే ఇంచుమించు మన ఇండియాలో చూసుకుంటే 8000 ప్లస్ అనమాట. అంటే సీట్ బెల్ట్ డ్రైవర్ వేసుకోకపోయినా, ఈవెన్ డ్రైవర్ పక్కనున్న సీట్లో వాళ్ళు వేసుకోకపోయినా ఫైన్ వస్తే మాత్రం 400 వస్తుంది. 400 dirhams అది డ్రైవర్కే వస్తుంది అనమాట. అంటే కారు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకే వస్తుంది. కాబట్టి డ్రైవరే కాకుండా డ్రైవర్ పక్కన ఎవరు కూర్చున్నా కూడా వాళ్ళు కూడా సీట్ బెల్ట్ కంపల్సరీ యూజ్ చేయాలన్నమాట. వాతావరణం అయితే అదిరిపోయింది. ఎప్పుడు చూడలేదు దుబాయ్లో ఇటువంటి వాతావరణం, ఇప్పుడు చూడలే. పడుతుంది, వర్షం పడుతుంది. వావ్ 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 రైన్ ఇన్ దుబాయ్. మనం ఫస్ట్ లైన్లో ఉన్నాం, సెకండ్ లైన్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే వర్షం పడుతుంది, ఏం కనిపించట్లేదు, విజిబిలిటీ చాలా తక్కువ ఉంది. సిగ్నల్ ఇచ్చుకుంటా మెల్లగా సెకండ్ లైన్లోకి వచ్చేద్దాం. సిగ్నలింగ్ కంపల్సరీ ఇక్కడ. Rain, rain, rain.
సూపర్ అండి, సూపర్ వెదర్. ఈ వెదర్లో చక్కగా పకోడీలు చేసుకొని తింటే అదిరిపోద్ది. ఓ ఓ ఓ ఓ ఇంకా పెద్దదైంది వర్షం. వర్షం ఎట్లానే ఓ ఇది ఊహించనిది. ఇంత వర్షం పడుతుందని అందరూ చాలా స్లోగా వెళ్తున్నారు. మనం కూడా స్లోగానే వెళ్ళాలి, లేదంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఆగింది వర్షం. బో సూపర్. ఈ ఏరియాలో ఆల్రెడీ వర్షం పడి తగ్గిపోయింది. అంటే ఇదే వర్షం ఇప్పుడు మనం వస్తున్నా అంటే మనం అది క్రాస్ చేసుకొని వచ్చేస్తాం, అటు వచ్చి ఉంటుంది. కానీ వర్షం పడినప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, ఎందుకంటే విజిబిలిటీ తక్కువైపోతుంది. ఈవెన్ 10 మీటర్స్ కూడా మనం చూడలేమన్నమాట వర్షం పడేటప్పుడు. చూడండి చాలా స్పీడ్గా వెళ్తున్నారు జనాలు. గో స్లో స్లో. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? నేను మీ రఘు, దుబాయ్ ఎక్స్ట్రీమ్ ఛానల్ నుంచి. ఇక్కడ వర్షం పడుతుంది. సో వర్షం పడడం వల్ల ఏమైందంటే ట్రాఫిక్ జామ్ అయిందండి. ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా జర్నీ అనేది చాలా లేట్ అయిపోతుంది. మనం హాఫ్ అన్ అవర్లో చేరుకోవాల్సింది గంట పట్టేస్తుంది, గంటకి పైన పెట్టేస్తుంది. అది డిపెండ్స్ అన్నమాట. ట్రాఫిక్ ఫుల్ కాస్త నిండిపోయింది, చూడొచ్చు మీరు ఇక్కడ. ఇట్లా ట్రాఫిక్ ఫుల్ ప్యాక్ అయిందనమాట. ఇది 120లో వెళ్ళవలసిన రోడ్డు, మనం వెళ్తుంది బిలో 20 స్పీడ్లో వెళ్తున్నాం. అయితే షార్జా వరకు ఇది 120 స్పీడ్. యాక్చువల్గా దుబాయ్లో ఎంటర్ అయిన వెంటనే ఇగో నెక్స్ట్ నేషనల్ పెయింట్ బ్రిడ్జ్ దాటిన వెంటనే దుబాయ్లోకి ఎంటర్ అవుతాం. దుబాయ్లో అయితే 110 స్పీడ్, అక్కడ కూడా 20 బఫర్ స్పీడ్ ఉంటుంది అనమాట. చాలా స్లోగా మూవ్ అవుతుంది ట్రాఫిక్, మరీ స్లోగా వెళ్తుంది అసలు. అంటే వర్షం పడేటప్పుడు యాక్సిడెంట్స్ అవే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే సిగ్నల్స్ ఇస్తూ సైడ్కైనా లేదంటే ఎటు వెళ్ళాలన్నా సిగ్నల్స్ కంపల్సరీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే సిగ్నల్ ఇస్తే డెఫినెట్గా వెనక వాళ్ళకి మనం రైట్ సైడ్ వస్తున్నామా లెఫ్ట్ సైడ్ వస్తున్నామా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఒకవేళ స్పీడ్కి వచ్చినా కూడా వాళ్ళు స్లోగా స్పీడ్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సిగ్నల్ ఇవ్వకుండా మనం ఒకేసారి మనం వెళ్ళిపోయాం అనుకోండి, అవి యాక్సిడెంట్కి కాజ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి వర్షం పడేటప్పుడు. ఈవెన్ ఎక్కడైనా సరే అంతేగా, ఇప్పుడు మనం దుబాయ్ అయినా కాదు, ఈవెన్ ఇండియాలో అయినా సరే వర్షం పడేటప్పుడు ఈవెన్ చాలా వరకు డ్రైవ్ చేయకుండా సైడ్ తీసుకొని ఆపేసుకొని వెళ్తాం. కానీ ఇక్కడైతే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాం కాబట్టి పరిగెడతారు, కాబట్టి ఎక్కడ సైడ్ తీసుకొని ఆపే ప్రయత్నం అయితే మేము చేయం. మెల్లగా అట్లా ప్రికాషన్స్ తీసుకుంటా అట్లానే ముందుకు వెళ్ళిపోతాం అనమాట. ఇంకా దుబాయ్ ఎక్స్ట్రీమ్ ఛానల్ని
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఇంకా మోర్ ఎగ్జైటింగ్ వీడియోస్ అనేవి మేము పోస్ట్ చేస్తాం యూట్యూబ్లో. ఇంకా దుబాయ్లో ఏమైనా ప్లేసెస్ గురించి మీకు కావాలన్నా కూడా మీరు కామెంట్ రూపంలో ఇక్కడ తెలపవచ్చు మా ఛానల్లో. సో మేము దాని గురించి తెలిపే ప్రయత్నం అయితే చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో మాకు కామెంట్స్ పెట్టచ్చు యూట్యూబ్లో. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మన దుబాయ్ ఫ్రేమ్ గురించి మనం తెలుసుకుందాం. దుబాయ్ ఫ్రేమ్తో పాటు గ్లోబల్ విలేజ్లో కూడా 26th సీజన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నడుస్తుంది. గ్లోబల్ విలేజ్లో అక్కడ ఒక్కొక్క పెవిలియన్కి వెళ్ళి మనం చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి. గ్లోబల్ విలేజ్ చాలా చాలా అందంగా డెకరేట్ చేస్తారు గ్లోబల్ విలేజ్ని. చాలామంది టూరిస్టులు అక్కడికి వస్తారనమాట చూడడానికి గ్లోబల్ విలేజ్ని. అలాగే లోకల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వెళ్తారు. అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు ఎంచక్గా, ప్రైజెస్ కూడా ఎఫెక్టబుల్గా ఉంటాయి. ఇంకా 26 పెవిలియన్స్ ఉంటాయి అక్కడ. చూద్దాం, గ్లోబల్ విలేజ్ వెళ్దాం. నెక్స్ట్ ఎక్స్పో కూడా నెక్స్ట్ వీడియోస్లో మేము ఎక్స్పో గురించి కూడా మీకు క్లియర్గా వివరిస్తాం అనమాట. ఎక్స్పో అయితే చాలా పెద్దది, అందరికీ తెలిసిందే. అది 6 months వరకు ఎక్స్పో అనేది ప్లాన్ చేశారు దుబాయ్ వాళ్ళు. 2020 ఎక్స్పో చూద్దాం ఎలా ఉంటుందో. ట్రాఫిక్ మాత్రం అలానే ఉంది. ఈ ట్రాఫిక్ కొంచెం ఏమైనా క్లియర్ అయినట్లయితే తొందరగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది నేషనల్ పెయింట్ ఫ్లైఓవర్ ఇట్లా దాటేసాము అని అంటే అది ఇటు మనం దుబాయ్లోకి ఎంటర్ అయిపోయాం ఇప్పుడే. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దుబాయ్ ఎక్స్ట్రీమ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, దగ్గరున్న బంధువులకి అందరికీ. సో దుబాయ్ గురించి తెలుసుకునే అవకాశం మనకి ఉంటుంది. దుబాయ్లో ఏం జరుగుతుంది, దుబాయ్లో ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఒకవేళ ఎవరైనా టూరిస్టులు వస్తే అంటే మీరు ఒకవేళ విజిట్ ప్లాన్ చేసుకుంటే వచ్చినట్లయితే ఎక్కడెక్కడికి తిరగవచ్చు, ఇవన్నీ విషయాలు కూడా రాబోయే వీడియోస్లో మేము మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.